ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొను వారికి ఆయన కేడెముగానున్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, సాధారణంగా జ్ఞానము లేకుండా ఈ లోకములో మనము జీవించలేము. కాని ఈ లోక జ్ఞానము వ్యర్థము. కాని దేవుడిచ్చు జ్ఞానము ఎన్నటికీ మారనిది. అది మనలను వృద్ధిలోనికి తెస్తుంది. దేవుడు తన జ్ఞానాన్ని ఎవరికి అనుగ్రహిస్తాడు అనగా, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును అన్న వాక్యము ప్రకారం దేవుడే మీ కుటుంబమును నడిపించుటకు తగిన జ్ఞానమును అనుగ్రహిస్తాడు. తద్వారా ఈ లోకములోను, ఆత్మీయ లోకములో ఆయన యొక్క జ్ఞానముతో మనల్ని నడిపిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాలలో మనము గమనించినట్లయితే ఈ లోక జ్ఞానము అబద్ధమని తెలియజేయుచున్నది. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి పవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము అన్న వచనము ప్రకారం అబద్ధ జ్ఞానములో చిక్కుకోకుండా హెచ్చరికగా ఉండాలని, దాని బారిలో పడకూడదని బైబిల్ గ్రంథం హెచ్చరిక చేస్తుంది. కాబట్టి మనమెల్లప్పుడూ యుక్త మార్గములో నడుచుకోవాలని మన దేవుడు మన పట్ల వాంఛ కలిగి ఉన్నాడు. ఎందుకంటే యెహోవా జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడెముగానున్నాడు అన్న వచనముల ప్రకారం మనం ఇటువంటి యుక్త మార్గములో నడుచుకోవాలంటే మనకు దైవిక జ్ఞానము ఎంతో అవసరమై ఉన్నది. కానీ ఇటువంటి దైవికమైన జ్ఞానమును మనకు అనుగ్రహించున్నది మన దేవుడే. ప్రియులారా, చాలా సంవత్సరాల క్రితం ఒక సహోదరుడు దేవాలయానికి వెళ్ళాడు. అక్కడొక బైబిల్ కాలేజీలో బస చేశాడు. అక్కడొక వ్యక్తి అతనితో ఏమని చెప్పాడంటే, ఇచ్చటొక స్థలములో ప్రజలపైన పరిశుద్ధాత్మ మెండుగా కుమ్మరింపు జరుగుతుంది అని చెప్పినప్పుడు అటువంటి వింతైన కార్యాన్ని చూడాలని ఆ సహోదరుడు అక్కడికి వెళ్ళాడు. మొదటిగా అక్కడున్న వేదాంత గురువు పాటలు పాడుట మొదలుపెట్టాడు. తర్వాత విద్యార్థులు పాడారు. ఈలాగుననే అందరూ కలిసి సుమారుగా 4 గంటల సేపు నిర్విరామంగా నాట్యమాడారు. చివరిగా వారందరూ ఏమన్నారంటే, చూడండి, 4 గంటల సేపు ఇలాగే నాట్యమాడుతున్నాం. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ద్వారానే ఈ నాట్యాన్ని చేయగలుగుతున్నాం అని చెప్పారు. దీనినే వారెంతో గొప్పగా ఉజ్జీవం అనుకుంటున్నారు. వాళ్ళ ప్రొఫెసర్ ఆ యవన సహోదరుణ్ణి పిలిచి, సహోదరుడా, మా దేశములో నెలకొన్న ఉజ్జీవాన్ని చూశారుగా, ఈ ఉజ్జీవము మీ దేశానికి ఎంతో అవసరం అని అన్నాడు. ఇటువంటి విడ్డూరమైన సిద్ధాంతాలను ఉజ్జీవమనుకొని పొరబడుతున్నారు. అబద్ధ జ్ఞానమని ఈ లోకము నమ్ముతుంది. ఎంత విషాదకరము కదా. ప్రియులారా, ఒకసారి ఒక వ్యక్తి గడ్డము చేసుకునే సమయంలో పొరపాటుగా ముక్కును కోసుకున్నాడు. ఏమి చేయాలో తెలియక ఆకాశము వైపు చూసి గట్టిగా నవ్వాడు. అక్కడతని చుట్టూ ఉన్నవారికి అక్కడేమి జరిగిందో అర్థము కాలేదు. వారందరూ ఆయన దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు వారితో ఆ వ్యక్తి ఏమన్నాడంటే, గమనించండి, నేను ముక్కు కోసుకున్నాకే ఆకాశములోనికి చూశాను, నాకు దేవుడు కనబడ్డాడు అన్నాడు. వెంటనే వాళ్ళందరూ ఊరుకోక ఆ సహోదరుడు వారికి చెప్పిన విధముగా అందరూ కలిసి ముక్కు కోసుకొని ఆకాశములోనికి చూడ్డం మొదలుపెట్టారు. దేవుడే కాదుగదా, వారికి మరెవరూ కనబడలేదు. అయినా వారు ఊరుకొనలేదు. మేము దేవుణ్ణి చూశాము, మాకు దేవుడు దర్శనమిచ్చాడు అని వారందరూ చెప్పారు. ఎంత మూర్ఖత్వం ప్రియులారా. వారి మూర్ఖత్వానికి తోడుగా అబద్ధము కూడా తోడైంది. ప్రియులారా, ఒకసారి ఒక యవ్వన సహోదరి
కోల్కతాలో బ్యాంకు ఉద్యోగము చేసే సమయంలో అక్కడొక చిన్న సంఘానికి వెళ్ళేది. అక్కడున్న పాస్టర్ గారు లేచి నిలబడి అందరము కలిసి ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పగానే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుంది. చూడండి, అందరిపైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు మెండుగా వారిపై కుమ్మరింపబడేది. 2 పాటలు పాడేసరికి ఆ మందిరంలో ఉన్న వారందరిపైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎంతో ఎక్కువగా జరిగేది. కారణం ఏమిటంటే ఆ పాస్టర్ గారు ఎక్కువగా సమయాన్ని ప్రార్థనలోనే గడిపేవాడు. అదే రహస్యం. ప్రిలారా, ప్రార్థన చేద్దాం అని ఒక మాట ఆయన చెప్పగానే పెద్దలు, పిల్లలు అందరిపైన వెల్లువ కుమ్మరించినట్లుగానే పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపబడింది. దైవజనుడు పరిశుద్ధాత్మ నింపుదల లేనివాడైతే ఏమవుతుంది? సంఘములో ఉండేవారి మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలగదు. ప్రియులారా, నీతిమంతులైన ప్రజలకు శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇదెంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప దీవెన! పరిశుద్ధాత్మతో నింపబడితే ఈ శ్రేష్టమైన జ్ఞానాన్ని మీకు కూడా అనుగ్రహిస్తాడు. పరలోకము నుండి అనుగ్రహింపబడే జ్ఞానము మొదటగా స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది. ఆ జ్ఞానము శాంతి సంతోషములతో నిండినదై ఉంటుంది. విధేయత కలిగి డంబము లేనిదై దయా దాక్షిణ్యములతో ఆత్మవరాలతో నిండినదై ఉంటుంది. దైవికమైన జ్ఞానము యొక్క గుణమిదే. ప్రియులారా, దేవుని జ్ఞానము మీలో ఉంటే ప్రతిదినము అనుక్షణం మిమ్మను ప్రేరేపిస్తూ నడిపిస్తుంది. జ్ఞానాత్మ ద్వారా ఈ శ్రేష్టమైన జ్ఞానాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. ఈ వరమివ్వబడినట్లయితే చాలు, జీవితములో ఎటువంటి సమస్యలనైనా ఇట్టే పరిష్కరింపవచ్చును. ఈ శ్రేష్టమైన జ్ఞానం మీలో ఉందంటే అపవాది కూడా మిమ్మల్ని చూసి తలంచుతాడు. ఈ వరాన్ని మీకిచ్చుట కొరకే ప్రభువెంతగానో కోరుకొనుచున్నాడు. కాబట్టి ఈరోజు అటువంటి వరాన్ని పొందుకొనుటకు మీ హృదయాలను ఆయత్తపరుచుకొని దేవుని సన్నిధిలో సంపూర్ణముగా సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు మిమ్మును తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానాత్మను కుమ్మరించి ఈ లోకములో ఏలాగున యుక్తముగా నడుచుకోవాలో నేర్పిస్తాడు. అలాగుననే మీ జీవితములోను మరియు మీ కుటుంబ జీవితమును యుక్తమైన జ్ఞానముతో నడిపించి మిమ్మను వర్ధిల్లజేస్తాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ కుటుంబమును ఎంతో చాకచక్యముగా నిర్వహించుటకును మరియు నడిపించుటకును, మరి అంతకంటే ముఖ్యముగా మీ కుటుంబమును దేవుని పరిశుద్ధాత్మలో కట్టుటకు ప్రభు మీకు సహాయము చేస్తాడు. పరిశుద్ధాత్మ కొరకు పరలోక ధన్యతలు పొందుట కొరకు ప్రభువే మీలో ఆశ కలిగిస్తాడు. తద్వారా మీరు అందరిలో ఘనత మరి ఎక్కువ సత్కారము పొందగలుగుతారు. ప్రియులారా, సొలొమోను రాజు కూడా దేవుని జ్ఞానముని కోరాడు కనుక అతనికి పేరు ప్రఖ్యాతలు, అధికారము, రాజ్యబలము ఎంతో విస్తారముగా అనుగ్రహింపబడ్డాయి. అతడు అడిగి కోరుకున్న వాటికంటే ఎంతో ఎక్కువగా దేవుడతనికి అనుగ్రహించాడు. ప్రియులారా, మీ కుటుంబ జీవితాన్ని, మీ వ్యక్తిగత జీవితాన్ని ఈ లోకములో యుక్తముగా నడిపించాలంటే మీరు కూడా కన్నీటితో ప్రార్థనలు చేసి దేవునికి విజ్ఞప్తి చేయండి. దేవా, మాకు నీ యొక్క దైవికమైన జ్ఞానమును దయచేయమని మీరు కోరినప్పుడు అంత మాత్రమే కాదు, గొప్ప పేద అనే తేడా మన దేవునికి లేదు కనుక ఆయన ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు విస్తారమైన జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, ఘనతను అనుగ్రహించి మిమ్మల్ని పరవశింపజేస్తాడు. అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ మహోన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినములు, మాసములు మమ్మలందరినీ మీ కృపలో భద్రపరుచుకొని మా జీవితంలో
మరొక శ్రేష్టమైన నూతన దినమును మీరు మాకు దయచేసిన విధానానికే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవా, ఈ లోకములో మేమేలాగున యుక్తముగా నడుచుకోవాలో మాకు నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నేర్పించుము. దేవా, ఈ లోకములో మేము యుక్తముగా నడుచుకొనుటకు మాకు శ్రేష్టమైన జ్ఞానముతో కూడిన బిడ్డలముగా జీవించుటకు మాకు నేర్పించుము. నీ మాటకు లోబడి నీ కట్టడలను అనుసరించి నీకు ప్రియమైన బిడ్డగా ఉండుటకు మమ్మలందరినీ రూపాంతరపరచుము. అయ్యా, మేము యథార్థముగా నిన్ను వెతుకుటకును మరియు తద్వారా నీవు అనుగ్రహించే ఆత్మీయ వరాలను పొందుకొనుటకు మాకు సహాయము చేయము. దేవ, మా కుటుంబాన్ని నడిపించే జ్ఞానమును మాకు దయచేయము. దేవ, మేము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా మాకు జ్ఞానమును, ఐశ్వర్య ఘనతలను మాకు దయచేయము. దేవ, సొలొమోను రాజు వలె మేము నీకు విధేయులమై నీలో జీవించు భాగ్యము మాకు దయచేయము. అయ్యా, మా పిల్లలు, మా కుటుంబం అంతయు నీకు విధేయులై జీవించుటకు సొలొమోను రాజు వలె పేరు ప్రఖ్యాతలు పొందుకొనుటకును నీవు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. డెంగ్యూ జ్వరము ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని వారందరిపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. అయ్యా, ఈ బిడ్డ, ఈ అక్కర, ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థన విజ్ఞాపనలను చేస్తున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితంలో, కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, ఆందోళన, లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.